హాయ్ అండి. నా పేరు రవిశాస్త్రి. నేను రీసెంట్గా ఒక పర్సన్ని హ్యార్ చేసుకున్నాను జాబ్ కోసం అని చెప్పి. ఒక 8-9 మంత్స్ అయిపోయింది. అవతల నా పక్కన కూర్చొని మాట్లాడినప్పుడు అంతా ఆల్ ఓకే, ఆల్ గుడ్, ఈజ్ ద గుడ్ పర్సన్ అని చెప్పి ఫస్ట్ మీటింగ్లోనే బిహేవియర్ని బట్టి నేను ది బెస్ట్ పర్సన్ దొరికాడు, ఎక్స్పీరియన్స్ పర్సన్ దొరికాడు అని సంబరపడిపోయాను. సరే, తీరా చూశాక అర్థమైంది ఏంటి అంటే తను అంత ఇది ప్రొఫెషనల్ కాదు అనేది అర్థమైంది. చెడ్డవాడని నేను చెప్పట్లేదు, ఈజ్ నాట్ ఎ ప్రొఫెషనల్ తన వర్క్లో. సో తర్వాత అర్థమైంది. అప్పుడు నేను నాకు తగ్గట్టు నేనేం చేశానంటే నా క్యారెక్టర్ ఏంటి అనేది నేను చెప్పేశా, ఓపెన్ అయిపోయి నేను అది అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పం కదండి. లైక్ ఐఎమ్ ఏ గుడ్ పర్సన్ అని చెప్పి ఇండైరెక్ట్గా అర్థమైంది. సో ఏం చేసినా గట్టిగా మాట్లాడరు, సోకాల్. సో ఇవన్నీ అర్థమయ్యాయి. తను కొంచెం లీనియన్స్ తీసుకున్నాడు. ఓకే, ఆల్ గుడ్, ఓకే. ఈ ఒక్క సిచ్యువేషన్ వల్ల నేను అర్థం చేసుకునింది ఏంటి అంటే నీదైనా, నీ క్యారెక్టర్ అయినా, నా క్యారెక్టర్ అయినా 99% 100% అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అందరి దగ్గర. ఈవెన్ మీ పేరెంట్స్ దగ్గర నువ్వేంటి అనేది అన్నీ తెలిసే ఉంటుంది, కానీ ఎక్కడో ఒక చోట 1% మిస్ అయి ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర కానీ, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ దగ్గర కానీ, ప్రొఫెసర్స్ దగ్గర, టీచర్స్ దగ్గర, ఎక్కడైనా సరే ఎనీ ప్లేస్ మిస్ అవుతారు. ఆ క్యారెక్టర్ని మీరు 90% తెలిసేంత వరకు చూపించుకోవద్దండి. బీ లైక్ ఏ డెవిల్. అప్పుడప్పుడు కనపడాలి, అప్పుడప్పుడు కనపడకూడదు. అలానే ఉండాలి. అలా ఉంటే భయపడతారు. అలా కాకుండా ఎంఏ గాడ్ అన్నారనుకో, వరాలు అడుగుతారు అన్నమాట. నాకు ఇది కావాలి, అది కావాలి అని అడుగుతారు. ఇంకొంతమంది లాక్కొని వెళ్ళిపోతారు. నాకు వరం నువ్వేం ట్రై ఇచ్చేది, నేనే తీసుకుంటాను అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. సో బీ లైక్ ఏ డెవిల్, నాట్ లైక్ ఏ గాడ్. ఓకే. సో మీ క్యారెక్టర్ని ఎప్పుడు కూడా 99% అందరికీ తెలిసేలా చూపించద్దండి. ఎవరి దగ్గర కూడా. నీలో ఒకడుంటాడు, వాడితో కూర్చో, వాడితో బట్టలు ఇప్పేసి కూర్చొని మాట్లాడుకోండి, పర్లేదు, మొహమాటం ఏం పడద్దండి. దిస్ ఈజ్ రవిశాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.